2025వ సంవత్సరం నవంబర్ నెల తర్వాత డిసెంబర్ నెల 2 నెలలకు కూడా చెప్పబోతున్నాం. కానీ ముందుగా 2025వ సంవత్సరం నవంబర్ నెల 5వ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగలేదు. సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. ఈ శని వక్రించాడు. ఈ వక్రించడం చాలా ఇబ్బందికరం. సింహరాశి ఎటువంటిది అంటే సింహరాశికి అధిపతి రవి, సూర్యుడు. ఈ 2 నెలలు కూడా సింహరాశి వాళ్ళు కార్తీక మాసం నెల రోజు కూడా ఈశ్వరార్చన. మీకు ఏది చేత కాకపోతే కనీసం మారేడు దళాలన్నా ఎక్కడన్నా కోసుకొని వెళ్ళి మారేడు దళాలు పెట్టండి. తర్వాత ఇంకొక విశేషం చెబుతున్నాను. చాలామంది కొంతమందికి ఇబ్బంది కలగచ్చు, కానీ మీరుగా తీసుకెళ్లే పూల దండల సంగతి నేను చెప్పటల్లా, గజమాల సంగతి నేను చెప్పటల్లా. పూలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వాలి అనుకుంటారు. బజార్లో కొన్న పూలు మాత్రం ఇవాళ పూలు కాదు. నిన్నటి పూలు దేవుడి నెత్తి మీద ఉంటే మేరు పర్వతం అంత బరువు పెట్టినట్లుట. అందువల్ల ప్రతి ఇంట్లో కూడా చిన్న పూల చెట్టు వేసుకోవటం అవసరం. తర్వాత ఒక ఏరియాలో కనీసం ఒక పేటలో ఒక మారేడు చెట్టు వేసుకోవడం చాలా అవసరం. వెళ్ళేటప్పుడు ఒక మారేడు తలం 4 పూలు కోసుకొని వెళ్ళి దేవుడికి ఇస్తే మంచిది. ఎందుకంటే మారేడు దళానికి ఒక మాట చెప్పారు, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 జన్మల పాపాలు పోతాయి. తర్వాత 3 ఆకులు, 3వ నేత్రం జ్ఞాన నేత్రం, మూడో కన్ను మన జ్ఞానాన్ని ఇస్తాడు. ఈశ్వరుడికి ఒక్క దళం వేసుకొని పూజ చేసుకుంటే వచ్చే జన్మలో పూర్తిగా ధనికుడై పుడతాడు. కనీసం కోటీశ్వరుడై పుడతాడు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతివాళ్ళు కూడా ఎవరో అమ్మితే కొనేది కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన మారేది దళం కానీ కాదు, చెట్టు నుంచి కోసుకొని 3 ఆకులు తెగకూడదు. 3 ఆకులు కలిసి ఉన్నటువంటి మారేడు దళం తీసుకొని వెళ్ళి కర్కాటక రాశి వాళ్ళు కానీ సింహరాశి వాళ్ళు కానీ ఈశ్వరుడికి పెట్టండి. కాదండి మాది పల్లెటూరు అండి, కుగ్రామం, మాకు ఊళ్ళో శివాలయం లేదు అంటే చిన్న శివలింగం చేసుకొని ఎర్రం చేతిలో పెట్టుకొని హరహరాన్ని నీళ్లు పోసి మారేడు దళం పెట్టి పూజ చేసి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ శివలింగాన్ని గంగలో కలపండి. ఈ 30 రోజులు అట్లా చేయండి. ఈ కర్కాటక రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు కూడా ఈశ్వరార్చన చాలా అవసరం. ఇట్లా చేస్తే మీరు ఎప్పుడూ బాగుంటారు. వీళ్ళ పద్ధతిలో ఏం చెబుతూ ఉన్నానంటే అష్టమంలో శని, అర్ధాష్టమంలో కుజుడు, మరి ద్వాదశంలో గురువు. ఈ 3 గ్రహాలు కూడా ద్వాదశస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. డబ్బులు పోతాయి, ఉన్న స్థానం మారాలి, బతకడానికి కష్టం, చచ్చిపోయేంత పరిస్థితి, చచ్చిపోదామనే పరిస్థితి వస్తుంది. మొండికి పడి బతికినా కూడా చచ్చిన వాళ్ళకంటే నీచంగా హీనంగా పడి ఉండే పరిస్థితి వస్తుంది. ఈ సింహరాశి పరిస్థితి అంత ఘోరంగా ఉంది. కాబట్టి ముందు ఈశ్వరార్చన చాలా అవసరం. ఇది గోచారం కదా అని కాదు, జన్మలగ్నరీత్యా జాతకం చూపించుకోండి. అదే కాకుండా జన్మలగ్నరీత్యా లేకపోతే జన్మలగ్నం డేట్ ఆఫ్ బర్త్ లేదు, అరిచేతులు హస్తసాముద్రిక ద్వారా కూడా నేను జాతకం చెప్తాను. ఈ సింహరాశి పరిస్థితి ఎట్లా ఉందంటే జాబు కష్టమే, విద్య కష్టమే, విదేశీయానం అంతకంటే కష్టం, పెళ్లి సమస్య కూడా చాలా కష్టమైన పరిస్థితి. తర్వాత జాయింట్ వ్యాపారం అసలు పనికిరాదు. మీ చేత్తో ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు, ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. ఎవరికైనా సరే హామీలు, లోన్లు తీసుకునేదానికి, రిజిస్టర్ చేసేదానికి సాక్ష్య సంతకాలు ఇట్లాంటివి పెడితే అదేదైనా దొంగ రిజిస్టర్లు లేకపోతే లోన్ తీసుకొని పరారైపోతే మీ ఆస్తులు సర్వస్వం అమ్మినా కూడా మీ బాకీ చేరదు. కాబట్టి వ్యాపారమే కాకుండా ఇట్లాంటి పనులు చేయొద్దు. ఎవరికి అవసరం వచ్చినా మీరు ఇచ్చే డబ్బులు ధర్మం చేశానని ఇచ్చేట్లుగా ఇవ్వండి, దానం చేశానని ఇచ్చుకోండి. మళ్ళీ తిరిగి తీసుకుంటే ఆశపడకుండా ఉండేట్లయితేనే ఇవ్వండి. అట్లా కాకుండా
మీరు 2 సంవత్సరాలు 6 మాసాల వరకు డబ్బులు ఎవరికన్నా ఇస్తే తిరిగి రావు. ఈ రాశి వాళ్ళు వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, చదువు కానీ పూర్తిగా ఇబ్బందిగా ఉంది. స్టాక్ మార్కెట్టు, మరి విదేశీయానం పనికిరాదు. స్టాక్ మార్కెట్ వ్యాపారాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ చెప్పాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక రీత్యా చూస్తేనే కానీ స్టాక్ మార్కెట్ కరెక్ట్గా తెలియదు. వ్యవసాయదారులకు కూడా పూర్తిగా కష్టంగానే ఉంది. వ్యవసాయదారులు ఈ 2 నెలల లోపల కొత్త విత్తనాలు వేయటం మంచిది కాదు. డిసెంబర్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి కూడా శని అష్టమంలో ఉన్నాడు. ఈ అష్టమ శని బాగా ఇబ్బంది పెట్టేవాడు. 2 సంవత్సరాలు 6 మాసాలు ఈ అష్టమ శని బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి చదువుకునే పిల్లలకు కానీ, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానీ, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంది, చాలా మంచిగా ఉన్నది. అయితే ఈ శని అష్టమంలో ఉన్నటువంటి శని వక్రించిన శనికి 2 రకాల స్వభావాలు. మరి సప్తమంలో ఉన్న బాధ చూపిస్తాడు, అష్టమంలో ఉన్న దెబ్బ చూపిస్తాడు. మరి భార్యాభర్తలకు శత్రుత్వం రావచ్చు, అనారోగ్య సమస్యలు రావచ్చు, ఆర్థికమైన దెబ్బలు రావచ్చు. ఇట్లా రకరకాలైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి వివాహం కావటానికి బాగా అవసరం. కాని వాళ్ళకి వివాహం కావటానికి, వివాహమైన వాళ్ళకి సత్సంతానం కలగటానికి కూడా బాగుంది. చదువుకునే వాళ్ళకి చదువు బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. విదేశీ వాళ్ళకి చాలా బాగా ఉంది. వ్యాపారస్తుల సంగతి చెప్పాలంటే వ్యాపారాలు మాత్రం ఈ నెలలో ఏ రాశి వాళ్ళకు కూడా వ్యాపారాలు సక్రమంగా ఉండవని చెప్పాలి. ఈ నెలలో సరిగ్గా సింహరాశి వాళ్ళకి పూర్తి నష్టం కలగడానికి బాగా అవకాశం ఉంది. వాళ్ళు చేసే వృత్తిని మారి ఇంకో వృత్తికి మాత్రం పోవడం చాలా తప్పు. అట్లా వెళ్ళినట్లయితే ఈ రాశి వాళ్ళు చాలా జీవితంలో కోలుకోలేనటువంటి నష్టాన్ని పడతారు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సింహరాశి వాళ్ళు తమ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తమ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం.